తెలంగాణ, ఆంధ్ర గవర్నమెంట్‌లో ఎంప్లాయీస్‌కి సాలరీతో పాటు వచ్చే అలవెన్స్‌లో ఇంకో అలవెన్స్ ఉందండి. అదే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. అది కొంచెం అమౌంట్ మనకొస్తాయి. అవి వివరాలు మీకు తెలిసుండాలి. తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి, మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఆంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకి అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎడ్యుకేషన్ కన్సెషన్ గాని, ఎడ్యుకేషన్ అలవెన్స్ లాంటివి వస్తాయి. కాకపోతే వీటిలో భారీ తేడాలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కన్సెషన్ అని ఒకటిస్తుంది. దీనికి అర్హులు ఎంతమంది? ఎవలంటే ప్రధానంగా నాన్ గెజిటెడ్ మరియు లాస్ట్ గ్రేడ్ ఉద్యోగులు ఉంటారు. ఇద్దరు పిల్లలకి ఇస్తారు. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఇది డబ్బులిస్తారు. చెల్లించే మొత్తం ఒక పిల్లవాడికి సంవత్సరానికి 2,500 ఇస్తారు. దీనికి ప్రొసీజర్ సింపుల్. ఒక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. దాంతో పాటు పిల్లలు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌లో కట్టిన ఎడ్యుకేషన్ ఫీ రిసిప్ట్స్ అటాచ్ చేస్తే సరిపోతుంది. సో, ఇద్దరికి పిల్లలకి కలిపి 5,000 మాత్రం ఇస్తారు. అదే హాస్టల్ సబ్సిడీ లాంటిది లేదు. కానీ ఇదే సెంట్రల్ గవర్నమెంట్‌లో చూస్తే చాలా ఎక్కువ అమౌంట్స్ ఉన్నాయి. సో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆల్మోస్ట్ ఇస్తారు. గరిష్టంగా అక్కడ కూడా ఇద్దరు పిల్లలకి ఇస్తారు. నర్సరీ నుంచి ఎల్‌కేజీ 12 వరకు ఇస్తారు. కాకపోతే ఒక్కో పిల్లాడికి నెలకు రూ. 2,812.50 వస్తాయి. అదే స్టేట్ గవర్నమెంట్‌లో 2,500 ఒక సంవత్సరానికి. కానీ సెంట్రల్‌లో ఒక నెలకే. అంటే సంవత్సరానికి ఒక్కో పిల్లాడికి 33,750 ఇస్తారు. అదే స్టేట్ గవర్నమెంట్‌లో ఎంతున్నాయి? 2,500. ఇద్దరు పిల్లలకైతే 5,000 వస్తాయి స్టేట్ గవర్నమెంట్‌లో. సెంట్రల్‌లో ఎంత వస్తాయి? 67,500. అంటే దాదాపు 62,000 డిఫరెన్స్. ఇదే కాకుండా హాస్టల్ సబ్సిడీ అని ఒకటుంది. ఒక పిల్లలు హాస్టల్‌లో ఉంటే వాళ్ళకి యాక్చువల్‌గా లాడ్జింగ్‌కు చెల్లించిన ఖర్చు లేదా 8,500 అనుకోండి. వాటిలో ఏది తక్కువైతే చెల్లిస్తారు. అదే మాక్సిమం ఎంత? ఇద్దరు పిల్లలకు గరిష్టంగా 2,02,500 వరకు వస్తుంది. అంటే మన స్టేట్ గవర్నమెంట్‌లో ఈ అలవెన్సెస్ 5,000 అదే సెంట్రల్ గవర్నమెంట్‌లో 2,00,000 ఉన్నాయంటే డ్రాస్టికల్‌గా 2,00,000 డిఫరెన్స్ ఉందన్నమాట. సో, వచ్చే పీఆర్‌సీలో ఇవే కాదు. మనకు డీఏలో, పీఆర్‌సీలు ఇవి కాకుండా అలవెన్సెస్ కూడా మనం చూసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటివరకు 2,500 ఉన్నాయి కాబట్టి, అదే కేంద్రంలో ఒక పిల్లాడికి సంవత్సరానికి 33,750 వరకు ఉన్నాయి. హాస్టల్ కన్సెషన్ ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ అలవెన్స్‌లో చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి, ఒకవేళ ఈ అలవెన్సెస్ నెక్స్ట్ పీఆర్‌సీలో పెరిగితే కనీసం ఒక 10,000 చేస్తే లో గ్రేడ్ ఎంప్లాయీకి కాకపోతే నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్‌కి అనేది ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో, పీఆర్‌సీ లాంటి కమిషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇది కూడా చూడాలి. ఎందుకంటే మనకు రిలవెన్సే కదా! అంటే ఒకటే గవర్నమెంట్ ఒకటే కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్‌లో అంత వేలల్లో 33,000 ఒక అబ్బాయికిచ్చి, ఒక స్టూడెంట్‌కిచ్చి, ఒక ఎంప్లాయీకి అంతా తక్కువ స్టేట్ గవర్నమెంట్‌లో ఉన్నాయి. అదే సెంట్రల్‌కి వీటికి తేడాలున్నాయి కాబట్టి మేబీ నెక్స్ట్ పీఆర్‌సీలో ఈ అంశం మీద కూడా ఏమన్నా చేంజెస్ చేస్తే అందరు ఎంప్లాయీస్‌కి హెల్ప్ అవుతుంది. సో, ఇలాంటి ముఖ్య సమాచారం అందరికీ షేర్ చేయండి. మరింత సమాచారం కోసం స్టే ట్యూన్. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్.